అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కూడా ఈరోజు చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దానికి ముఖ్యంగా రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు అక్కడ నిర్వహిస్తున్న సందర్భంగా కూడా ముఖ్యంగా ఉద్యోగ సంఘం సభ్యులతో మటుకి 14 డిమాండ్స్తో కూడా అక్కడికి వెళ్తున్నారు. ఈ సమావేశాల సందర్భంగా ప్రభుత్వానికి ఒక 14 డిమాండ్స్ కూడా వారు ప్రభుత్వానికి అయితే ఇవ్వబోతున్నారు. అసలు వారు 14 డిమాండ్స్ ఏంటి, వారు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశంతో వారు మాట్లాడి తెలుసుకుని ప్రయత్నిద్దాం. సార్ చెప్పండి, ఈరోజు సమావేశానికి అయితే మీరు విజయవాడ వెళ్తున్నారు, చలో విజయవాడ ప్రకాశం జిల్లా తరఫు నుంచి. అసలు ముఖ్యంగా సమావేశాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? నా పేరు చిన్నపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి. నేను ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షుడిని, అలాగే నేను డిఓ కార్యాలయంలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కేఆర్ సూర్యనారాయణ గారి పిలుపు మేరకు 3వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం విజయవాడలో కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ప్రకాశం జిల్లా నుంచి 4 బస్సులు వెహికల్స్లో మా ఉద్యోగ సోదరీమణులందరూ కూడా ఈరోజు ఆ కార్యక్రమానికి మేము బయలుదేరబోతున్నాం. ముఖ్యంగా మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కేఆర్ సూర్యనారాయణ గారు ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల మీద మాట్లాడే ఈరోజు అందరికీ కూడా ఒక దిక్సూచిగా ఆయన ఈరోజు ఉన్నాడు. ముఖ్యంగా మా ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన అయితే గత ప్రభుత్వం మాకు ఇవ్వవలసినవి అన్నీ కూడా ఆపి మమ్మల్ని ఎంతో ఇబ్బందులు పాలు చేసింది. ఈరోజు ఈ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఖచ్చితంగా మా కేఆర్ సూర్యనారాయణ గారు ఉద్యోగులకు రావాల్సిన అన్ని డిమాండ్ల మీద చర్చించడం జరుగుతుంది. ముఖ్యంగా పిఆర్సీ అయితేనేమి, మధ్యంతర భృతి అయితేనేమి, దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఈరోజు ఉద్యోగ సోదరులకి రావాల్సిన బకాయిలు ఉంది. అయితే మా చంద్రబాబు నాయుడు గారి మీద, మా ముఖ్యమంత్రి గారి మీద ఈరోజు మాకు అపారమైన నమ్మకం ఉంది. ఆయన ఉద్యోగుల పక్షపాతి. ఖచ్చితంగా ఈరోజు రాష్ట్ర కౌన్సిల్లో మా కేఆర్ సూర్యనారాయణ నాయకత్వంలో ఖచ్చితంగా ముందు మేమేం చేయాలి అనేది ఈరోజు ఆడ ఖచ్చితంగా మేము వాళ్ళ ఆధ్వర్యంలో మాకు సూచనలు ఇస్తారు. వాళ్ళ సూచనల మేరకు రాబో రోజుల్లో అన్ని జిల్లాలో వాళ్ళు ఏ పిలుపు ఇచ్చినా కూడా మేము ఆ పిలుపు మేరకు ఉద్యోగ సమస్యల మీద ఖచ్చితంగా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. చెప్పండి మేడం, గతంలో కూడా ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘాలు అదేవిధంగా ఇతర సంఘాల నుంచి కూడా అనేక డిమాండ్స్ పెండింగ్లో ఉన్నాయి దీర్ఘకాలికంగా కూడా, అంటే గత ప్రభుత్వంలోనే అంతకుముందు కానీ. ఇప్పుడు ఆ సమస్యలు తీరే అవకాశం ఉందని భావిస్తున్నారా? ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మారింది కాబట్టి ఖచ్చితంగా. నా పేరు రజిత మానస, నేను మెడికల్ ఆఫీసర్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలో జిల్లా వైస్ ప్రెసిడెంట్ని, ఉమెన్స్ వింగ్కి చైర్పర్సన్ని. ఇక్కడ నుంచి మా జిల్లా నుంచి మా 3వ కౌన్సిల్ సమావేశం చలో విజయ కార్యక్రమానికి వెళ్తున్నాము. మా జిల్లా అధ్యక్షులు గారు, కార్యదర్శి గారి సూచనల ప్రకారం మేమందరం ఇక్కడ గ్యాదర్ అయ్యి విజయవాడకి వెళ్ళబోతున్నాము. ఖచ్చితంగా మాకున్న సమస్యలు, ఉద్యోగులకి ఉపాధ్యాయులకు సమస్యలకు సంబంధించిన పిఆర్సీ అయితే రావాల్సిన ఇంకేమైనా ఏఎన్ఎంస్కి, ముఖ్యంగా ఏఎన్ఎంస్ అనమాట. ఏఎన్ఎంస్కి యాప్స్ ఎక్కువైపోయి వాళ్ళు చాలా సమస్యలు బాధపడుతున్నారు అనమాట. ఇవాళ దాని గురించి కూడా డిస్కస్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు మేము ఇచ్చే వినతి పత్రం తీసుకొని మాకు రావాల్సిన సమస్యలు ఉంటే పరిష్కరిస్తారని మేము ఆశిస్తూ వెళ్తున్నాం అనమాట. ముఖ్యంగా అంటే ఎంతో కాలం నుంచి కూడా ఒక సమస్యగా అయితే ఒకటి కనిపిస్తూ ఉంది. అది ఏంటంటే పెన్షన్ విధానం. ఓల్డ్ పెన్షన్ విధానం కావాలని కొంతమంది కోరుకుంటున్నారు, కానీ కొత్త పెన్షన్ విధానాన్ని కూడా తీసుకురావడం. ఆ సమస్య ఈ సమావేశం సందర్భంగా పరిష్కారం అవుతుందని మీరు భావిస్తున్నారు? నా పేరు కేపీ రంగారెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రకాశం జిల్లా శాఖ నుంచి మాట్లాడుతున్నాను. ఈ ప్రభుత్వం మారిన తర్వాత మా కేఆర్ సూర్యనారాయణ గారు ఫ్రెండ్లీగా ఉన్నారు కాబట్టి ఫ్రెండ్లీ ప్రభుత్వంగా భావిస్తూ ఆశాభావంతో ఉన్నాము. ఓల్డ్ పెన్షన్ కూడా రావచ్చు. ఈ 14 డిమాండ్స్లలో కొన్నైనా వస్తాయని మేము ఆశాభావంతో వ్యక్తం చేస్తూ చలో విజయవాడ కార్యక్రమం జయప్రదం చేస్తున్నాం. చెప్పండి, ముఖ్యంగా రెవెన్యూ పరంగా అనేక సమస్యలు గతంలో, అంటే రెవెన్యూ ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. రాష్ట్ర అధ్యక్షులు ముప్పరాజు వెంకటేశ్వర్లతో సహా అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తుంది. ముఖ్యంగా మీ రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు అనేకం పెండింగ్లో ఉన్నాయి, టెస్ట్ వేసి ఉన్నాయి. ఆ సమస్యలు ఈ సమావేశం సందర్భంగా మరొకసారి మీరు 14 డిమాండ్స్ తోటి వెళ్తున్నారు కాబట్టి పరిష్కారం అవుతుందని మీరు భావిస్తున్నారు? నా పేరు ఏసి ఆదిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడిని,
ప్రభుత్వ ఉద్యోగస్తుల సంఘం, అలాగే విఆర్ఓ అసోసియేషన్ జిల్లా జనరల్ సెక్రటరీ. రెవెన్యూకి వచ్చేసరికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాటన్నిటినీ మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది సూర్యనారాయణ గారి అధ్యక్షతన. దాంట్లో ఈ మధ్య కాలంలో విఆర్ఓస్ రేషనలైజేషన్ అని పెట్టేసేసి విఆర్ఓస్ని ఎంప్లాయీస్ తగ్గించాలనే ఒక ప్రపోజల్ని జిఎస్డబ్ల్యూ వారు పెట్టారు. దాన్ని ఇది కూడా సూర్యనారాయణ గారి ద్వారా మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. అదే కాకుండా రెవెన్యూలో చాలా ఖాళీలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా పూరించి ప్రజలకు రెవెన్యూ సేవలను త్వరగా అందించే మార్గాన్ని సూచించమని, అలాగే మా ప్రమోషన్స్ కానీ, అలాగే ఈ విఆర్ఓస్ నుంచి ఇచ్చిన నివేదికలు కూడా విఆర్ఓస్ని తగ్గించకుండా గతంలో 19 సచివాలయాలకు ముందు ఎలా ఉందో రెవెన్యూ విఆర్ఓ వ్యవస్థ దాన్ని కంటిన్యూషన్ చేయవలసిందిగా మేము సూర్యనారాయణ గారి ద్వారా మేము కోరుతా ఉన్నాము. ఇవన్నీ కూడా రెవెన్యూ నుంచి కూడా గత బకాయిలు కానీ, పిఆర్సీ కానీ, ఐఆర్ కానీ మొత్తము సూర్యనారాయణ గారి నాయకత్వంలో సాధిస్తామని సూర్యనారాయణ గారు ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ మేము జిల్లాలో మా అధ్యక్ష కార్యదర్శుల ద్వారా ప్రతి ఇష్యూను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మా సమస్యలను పరిష్కరించుకుంటామని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కూడా జరుగుతున్నట్టు ఈరోజు కౌన్సిల్ సమావేశం సందర్భంగా ప్రభుత్వం ముందు ముఖ్యంగా 14 డిమాండ్స్ అయితే పెడుతున్నారు. అందులో ఎంతో కాలంగా దీర్ఘకాలంగా అంటే ఉద్యోగ, ఉపాధ్యాయ, అదేవిధంగా రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి అనేక సమస్యలు, ఓల్డ్ పెన్షన్ విధానం, అదేవిధంగా కూడా ఖాళీలు భర్తీ చేయాలి, ప్రమోషన్ విషయంలో కూడా పారదర్శకంగా వ్యవహరించాలి, అనేక డిమాండ్స్తో కూడా ప్రభుత్వం ముందుకైతే వెళ్తున్నారు. ఈ సమస్యలు కూడా పరిష్కారం అవుతున్న ఆశాభావంతో అయితే మేము ఈ సమావేశానికి వెళ్తున్నామని చెప్పేసి ఉద్యోగులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మితో శ్రీనివాస్, RTV ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.